హౌ యూ ఆల్? ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు, లంచ్కి, డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ ఆల్రెడీ పెట్టేశాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ దెన్ పల్లీలు కొన్ని వేసుకొని అవి వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. అవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట. అవి కూడా వేగిన తర్వాత మినపప్పు కొద్దిగా వేసుకొని అవి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అవి కూడా కలిపి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత అవి కూడా బాగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే అవి బాగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. చూసారుగా టమాటోలన్నీ బాగా మగ్గిపోయాయి. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని దీంట్లో వాటర్ వేసేసుకోవాలి. నేను అక్కడ 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ బాయిల్ చేసేసుకున్న తర్వాత వీటి రవ్వ వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని అలా కలిపేసుకుంటూ ఉంటే మీకు ఉండలు కట్టవన్నమాట. సో రవ్వ వేసుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు అలా కలిపేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మొత్తం కుక్ అయిపోతుంది. దట్స్ ఇట్. టేస్టీ, హెల్దీ, వెయిట్ లాస్ కూడా పనికొచ్చే వీట్ రవ్వ ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్. థ్యాంక్ యూ.